గత 6 రోజుల ముందు 11వ తారీఖు సోమవారం రోజు కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో జరిగిన అరాచకం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. అక్కడ చూసినట్టయితే నా పక్క నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గం, తాండూరు నియోజకవర్గానికి కొడంగల్ నియోజకవర్గానికి మధ్య ఎన్నో సంబంధాలు ఉన్నాయి. ఈ లగచెర్ల గ్రామం మరి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా పచ్చని పంట పొలాలతో మరి రైతులు అందరూ కూడా వ్యవసాయం చేసుకునే మంచి పంట పొలాలు, మంచి దిగుబడినిచ్చే పంటలు ఆ లగచెర్ల ప్రాంతం అంతా కూడా. మరి మనకందరికీ తెలుసు, గత కొన్ని నెలల నుంచి అక్కడున్న రైతులందరూ కూడా మరి మా పంట పొలాల దగ్గర ఈ ఫార్మా విలేజ్ వద్దు అని చెప్పి వాళ్ళు ఎన్నో రిప్రజెంటేషన్లు ఇవ్వడం, ఎన్నో ఆవేదనలు తెలపడం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయినా కానీ ఒక మొండితనంతో మనకు 11వ తారీఖు రోజు జరిగిన సంఘటన ఏదైతే జరిగిందో అది చాలా బాధాకరం. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి నేను నిన్న తాండూరులో ఉన్నప్పుడు అక్కడి నుంచి కొంతమంది కుటుంబాలు నన్ను వచ్చి కలవడం జరిగింది. వాళ్ళు వాపోతూ ఉన్నారు. వాళ్ళని చూస్తే చాలా బాధ కలుగుతూ ఉంది. మరి మేము చేసిన తప్పు ఏంది అని చెప్పి. ఆ రోజు మీరు గమనించినట్టయితే, ఆ రోజు సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ మనం చూసినట్టయితే, మరి అక్కడ పబ్లిక్ హియరింగ్ జరుగుతుంది. మరి ఇన్ని నెలల నుంచి అక్కడ అన్రెస్ట్గా ఉంది అని తెలిసినప్పుడు కూడా మరి అక్కడ పోలీసులు బందోబస్తు ఎందుకు కల్పించలేదు అనేది నేను ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అంతేకాదు మరి ఆ రోజు ఆ సంఘటన కుట్రపూరితంగా జరిగిన సంఘటన అనే ప్రశ్నలు కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అమాయకపు రైతులను మరి వాళ్ళు పుట్టిన నేలను, నమ్ముకున్న పొలాన్ని, నీడనిచ్చిన ఇంటిని వీడలేక ఆవేదనతోని, బాధతోని వాళ్ళ బాధను చెప్పుకోనికే అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అక్కడ జరిగిన తోపులాట మేము చెప్పట్లేదు. అధికారుల పైన జరిగిన ఘటన ఏదైతుందో అది బాధాకరం. మేము కూడా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. కానీ ఇదేదో కుట్రపూరితంగా చేసిర్రు అని చెప్పి వాళ్ళపైన ఏదైతే నింద వేస్తున్నారో అది తప్పు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అక్కడ సంఘటన జరిగింది, అనుకోకుండా జరిగిన సంఘటన. ఆ సంఘటనను ఏదో కుట్రపూరితంగా చేసిర్రు, వాళ్ళు ఏదో టెర్రరిస్టులు అన్నట్టుగా మరి వాళ్ళని ఈరోజు చూపెట్టడము, వేలెత్తి చూపెట్టడము, వాళ్ళపైన ఇంత కక్షపూరితంగా మొత్తం గ్రామంలో ఒక భయానకమైన వాతావరణాన్ని ఈరోజు నెలకొల్పి వాళ్ళందరినీ ఏదో ఉగ్రవాదులను తీసుకుపోయి జైళ్ళల్లో పెట్టినట్టు, రాత్రి 2 గంటలకు బందిపోట్ల వచ్చినట్టు ఊరి మీద పడి మరి అధికారులు ఏదైతే ప్రవర్తించినరో దాన్ని కూడా ఎవ్వరు కూడా ఊరుకునేది లేదు. దాన్ని సహించము, దాన్ని ఖండిస్తూ ఉన్నాం. మరి ఇదంతా ఒక న్యాయపరంగా ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి మా సోదర మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు మరి ఆయన రైతుల పట్ల ప్రజల పక్షాన నిలబడి ఆయన అడుగుతూ ఉన్నారు. అంతే తప్ప ఈ సంఘటన రోజు ఆయన అక్కడ లేరు. ఈ సంఘటనకు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు. అయినా కానీ పాత రోజుల్లో మరి అక్కడ ముఖ్యమంత్రిని ఓడించినాడు అనే కక్షపూరితం, అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో మరి నరేందర్ రెడ్డి గారి గొంతుని నొక్కేయాలనే ఒక కుట్రతోని ఈరోజు ఆయనని A1 ముద్దాయిగా పెట్టి మరి ఆయనని అనవసరంగా ఈరోజు జైలు పాలు చేసినారు. అంతేకాదు ఈరోజు చూసినట్టయితే మరి రైతుల పక్షాన నిలబడిన ఒక మంచి నాయకుడిగా నరేందర్ రెడ్డి గారు రైతుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. కానీ ఇక్కడ జరుగుతున్నాయి మరి చూడాలి. మరి అంత మంచి పంట పొలాల దగ్గర ఫార్మా విలేజ్ అవసరం ఏంది? సంకన పిల్లని పెట్టుకొని ఊరంతా ఎత్తికినట్టుంది ఇది. హైదరాబాద్ కూటవేర దూరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 14,000 ఎకరాలను రైతులను మెప్పించి ఒప్పించి కూడపరిచి బ్రహ్మాండమైన ఫార్మా సిటీని డెవలప్ చేద్దామని చెప్పి చేస్తే మరి దాన్నేమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తుంది. ఎన్నికల ముందు అక్కడ రైతులకు చెప్తారు ఫార్మా సిటీని క్యాన్సిల్ చేసి మీ భూములను మీకు ఇస్తామని చెప్పి. మరి ఇప్పుడు దాని ఊసే లేదు. దాన్నేమో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారంట. ఉన్నదాన్ని వదిలి ఈరోజు మంచి పంట పొలాలున్న ప్రాంతాన్ని ఒక కలుషిత ప్రాంతంగా
మారవాలనే కుట్రలో మరి ఆంతర్యం ఏంది అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. మరి రైతులకు ఎవరికి ఇష్టం లేనప్పుడు, ఆ ప్రాంతంలో ఎవరికి ఇష్టం లేనప్పుడు మరి ఎందుకు మీరు ఇంత పంతాన్ని పట్టుకొని ఉన్నారు? మీరు ఎందుకు దానిపైన ఇంత కక్ష సాధింపు చేస్తూ ఉన్నారని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అది కాకుండా ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో ఈ విధమైన సంఘటన జరగడం అంటే మరి మిగతా రాష్ట్రంలో ఏమేం జరుగుతాయో అని భయంలోకి ఈరోజు ప్రజలు వెళ్తూ ఉన్నారు. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మేమందరం అండగా ఉన్నాం. తప్పకుండా ప్రజల పట్ల, రైతుల పట్ల మేము ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటాం, ఎప్పటికీ మీకు అండగా ఉంటాం. నరేందర్ రెడ్డి గారికి మేము ఈరోజు అండగా ఉన్నాం, వాళ్ళ కుటుంబానికి అండగా ఉన్నాం, ఆ రైతులకు అండగా ఉన్నాం. తప్పకుండా మీ పట్ల ఉండి మీకు న్యాయం జరిగేంత వరకు మేము కృషి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక ఇదంతా జరుగుతుంటే జిల్లాకు నేనే పెద్ద దిక్కు, జిల్లాకు నేను చేసింది ఎవరు చేయలేదు అని చెప్పక తిరుగుతూ ఉంటాడు పట్నం మహేందర్ రెడ్డి గారు. ఇక ఆయన ఊసేడుంది, ఆయన ఎందుకు గత వారం రోజుల నుంచి ఏడ కనిపిస్తుంది? నిన్ననో మొన్ననో ఒక మన సోషల్ మీడియాలో చూసిన ఒక విలేకరి ఈ సంఘటన పైన స్పందించమంటే నేను స్పందించా అని ఉరుకుతూనే ఉన్నాడు. మరి ఎందుకు ఇంత భయము? ఎందుకు స్పందిస్తలేవు? జిల్లాకు నేను పెద్ద దిక్కుని, జిల్లాకు నేను ఉద్ధరిస్తా అనేటువంటివి ఈరోజు ఇంత పెద్ద సంఘటన, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తాన్నే ఈరోజు ప్రజలను ఈరోజు వణికిస్తున్న సంఘటన జరిగితే మరి నీ నోటి నుంచి ఎందుకు మాట వస్తలేదు మహేందర్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాదు ఇంకో విచిత్రం ఏంటంటే గత 35 ఏళ్ల మహేందర్ రెడ్డి రాజకీయ జీవితానికి రథసారథి మా సోదరుడు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు. ఆయన సొంత సోదరుడు, సొంత కుటుంబం, సొంత రక్తం. మరి ఈరోజు ఎంత అన్యాయం అంటే వాళ్ళ కుటుంబంలో 90 ఏండ్ల తల్లి, ఆమె ఆవేదన నీకు కనిపిస్తలేదా? నరేందర్ రెడ్డి గారి భార్య పిల్లల కన్నీళ్లు నీకు కనిపిస్తలేవా? నీ తోడబుట్టినోళ్ళ ఆవేదన నీకు కనిపిస్తలేదా? ఇవన్నీ కాదని చెప్పి ఈరోజు కోతికి కొబ్బరి చిప్ ఇచ్చినట్టు ఆ చీప్ విప్ ఏదో తీసుకున్నావు. ఇక ఆల్ ఇండియా లారీ పర్మిట్ తీసుకున్నట్టు ముఖ్యమంత్రి దగ్గర నాకు ఒక ఠికానా లేదు సార్, నేను ఊరి మీద పడి తిరుగుతా అని చెప్పి ఆ లారీ పర్మిట్ తీసుకున్నావు. ఇక ఊరి మీద పడి తిరుగుతున్నావు. అరే రైతుల పట్ల మాట్లాడు. ఈ రోజు దాకా మరి నువ్వు ఎందుకు మన ఆ రైతుల దగ్గరికి ఎందుకు పోలేదు? ఈ సంఘటన పైన ఎందుకు స్పందించలేదు? కేవలం నీకు పదవీ దాహం తప్ప, కేవలం నీ ఆస్తులను కాపాడుకోనికే తప్ప, కేవలం నీ రాజకీయ భవిష్యత్తు, రాజకీయ ఉనికి తప్ప నీకు సొంత కుటుంబం పంటే అసలు చలనం లేదు. ఇక నువ్వు సొంత కుటుంబాన్ని పట్టించుకున్నప్పుడు నువ్వు ప్రజలకేం చేస్తావు? నువ్వు జిల్లాకేం న్యాయం చేస్తావు? ఏమనంటే 30 ఏళ్ళ సీనియర్ని నేను, పట్నం ఫ్యామిలీ అంటావు. యాడుంది నీ పట్నం ఫ్యామిలీ అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకో కుట్ర కూడా ఉంది. ఈరోజు నరేందర్ రెడ్డి గారు జైలు పోవడంలో ముఖ్యమైన కుట్ర పోషించింది మహేందర్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో పోయినప్పుడు నరేందర్ రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నాడు. నరేందర్ రెడ్డి గారు నేను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని, నన్ను నమ్ముకున్న కార్యకర్తలు నేను వదిలి రాను అని చెప్పితే మరి ఈరోజు జైలుకు పంపించడంలో కూడా మహేందర్ రెడ్డి చెయ్యుంది అని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. నేను ప్రజలందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు గమనించాలి. మరి ఈరోజు మహేందర్ రెడ్డి కానీ, ఇక ఆయన సతీమణి సునీతా మహేందర్ రెడ్డి గారు 3 సార్లు జెడ్పీ చైర్మన్గా మరి బాధ్యతలు నిర్వహించింది. జిల్లా ప్రజలందరూ నా బిడ్డలు అంటూ ఉంటుంది ప్రతి స్పీచ్లో ఆమె. మరి ఈరోజు దుద్యాల లగచర్ల గ్రామస్తులు నీ బిడ్డలు కాదా? ఈరోజు వాళ్ళ పట్ల ఎందుకు మీరు ఎవరు మాట్లాడతలేరు? ఈరోజు ఆ కడా చైర్మన్ వెంకటరెడ్డి గారిని పోయి పరామర్శించిన వాళ్ళు మీరు మరి మీ సొంత కుటుంబాన్ని పరామర్శించలేకపోయారు. మీరు ఆ రైతులను పరామర్శించడానికి పోలేదు. మరి మీరా
నిజంగా ప్రజల పట్ల ఆలోచించే వ్యక్తులు మీరు ఇవన్నీ గమనించాలి. అంతేకాదు నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా, వికారాబాద్ జిల్లా ప్రజల పక్షాన దుద్యాల మండలంలో ఉన్న లగచెల్ల గ్రామస్తుల పట్ల నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ఏదైతే కుట్ర పన్ని ఈరోజు కేసులు పెట్టినారో, ఛార్జ్ షీట్లో దాఖలు చేసిన పేర్లు ఏవైతున్నాయో దాంట్లో ఇంకో విచిత్రం ఏంటంటే ఆ రోజు ఆ సంఘటనలో లేని వ్యక్తుల పేర్లు కూడా నమోదు చేసి వాళ్ళని కూడా తీసుకుపోయి టార్చర్ పెడతా ఉన్నారు. వాళ్ళు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు. ఈరోజు చూసినట్టయితే కొంతమంది ఆ గ్రామంలో ఉన్న ఉప సర్పంచ్, ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, ఆయన పేరు ఉన్నప్పటికీ ఆయన అబ్స్కాండింగ్ అని చూపిస్తా ఉన్నారు. అట్లా ఒక 11 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఈరోజు అబ్స్కాండింగ్ అని చూపిస్తా ఉన్నారు. మరి మిగతా వాళ్ళు దొరుకుతారు ఎట్లా? మరి వీళ్ళు దొరకరు ఎట్లా? మరి ఇదంతా పోలీసులు కేవలం వాళ్ళు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు తప్ప ఇక్కడ నడుపుతున్నదంతా కూడా కాంగ్రెస్ బడా నాయకులు అని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. మీరు తక్షణమే నరేందర్ రెడ్డి గారికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఆయనను బేషరతుగా రిలీజ్ చేయాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా అక్కడ అభం శుభం తెలియని ఆ రైతులను మరి ఇంత టార్చర్ పెట్టాల్సిన అవసరం లేదు. న్యాయబద్ధంగా వాళ్ళకి ఏదైతే శిక్ష ఉంటుందో అది జరుగుతుంది. అది జరిగినప్పుడు కానీ మీరు ఈ విధంగా వాళ్ళని టార్చర్ పెట్టడం, ఆ సంఘటనలతో సంబంధం లేని వాళ్ళ పేర్లు పెట్టి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టడం ఇది తగదు. మీరు తక్షణమే దీన్ని మానుకోవాలి. వాళ్ళందరినీ వెంబటే రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక మహేందర్ రెడ్డితో కూడా డిమాండ్ చేస్తున్నాం. నీకు ఇంత మాత్రం నీకు కుటుంబం పట్ల మమకారం ఉన్నా, నీకు చీము నెత్తులున్నా, నువ్వు నిజంగా పట్నం కుటుంబంకి సంబంధించిన వాడివైతే మళ్ళా కుటుంబం మొత్తంకి నువ్వు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు ముందు నీ ఎమ్మెల్సీ పదవికి నీ చీఫ్ విప్ రాజీనామా చేయి. రాజీనామా చేసి నీ కుటుంబానికి అండగా నిలబడు. మేము కూడా నీకు అండగా నిలబడతాం. అంతేగాని ఈ పదవుల కోసం, ఈ రాజకీయం కోసం, ఈ డబ్బు దాహం కోసం నీ ఆస్తులను కాపాడుకోనికి గిట్లా చేసినావంటే ఆల్రెడీ ప్రజలందరూ మాట్లాడుతున్నారు. 30 ఏళ్ళుగా జిల్లాకు పట్టిన శని పోయిందనుకుంటే గా శని పట్నం కుటుంబానికి పట్టుకుంది అని చెప్పి ఈరోజు ప్రజలందరూ మాట్లాడుతున్నారు. అని నమ్ముతున్నారు. ఏడ చూస్తాడా? ఇప్పటికైనా నీ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకో. నీ 35 ఏళ్ళ రాజకీయ జీవితం ఈరోజు ఇటువంటి చెడ్డ పేరు రావద్దంటే ఇప్పటికైనా కళ్ళు తెరువు మహేందర్ రెడ్డి. కళ్ళు తెరిచి మరి న్యాయం చేయి. నీ పదవికి రాజీనామా చేయి. నీ తమ్ముడి కుటుంబానికి అండగా నిలబడు. నీ తమ్ముని కోసం నిలబడు. నిన్ను నమ్ముకున్న జిల్లా ప్రజలకు న్యాయం చేయి, ఆ రైతులకు న్యాయం చేయి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. ఆయన ఏమన్నా షెర్లక్ హోమ్సా? ఆయన షెర్లక్ హోమ్స్ అయితే మొత్తం అంత స్టోరీనే చెప్తాడు ఆయన. మరి అటువంటి నింద ఆరోపణ చేసినప్పుడు తప్పకుండా ఆరోపణ వెనుకల ఉన్న నిజాలు ఏమున్నాయి, ఆధారాలు ఏమున్నాయి అనేది చూపించి మాట్లాడాలి. ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడు అనేది ఇది తప్పు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.